నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో 4900కు పైగా యోగా కేంద్రాల ద్వారా శిక్షణ. డిఆర్ఓ టి సీతారామమూర్తి. యోగాంధ్ర సాధనలో వన్ హెల్త్ వన్ ఎర్త్ అనే నినాదంతో మానవాళి ఆరోగ్యవంతమైన మార్గంలో జీవన విధానంలో ముందుకు సాగటంలో యోగా సాధన వల్ల చేకూరే ప్రయోజనంపై అవగాహన కల్పించడం జరుగుతోందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి తెలిపారు. రాజమహేంద్రవరంలోని స్థానిక గ్రాంట్ ట్రంక్ రహదారి ఆర్ట్స్ కళాశాల సమీపంలో పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, శానిటేషన్ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో యోగాంధ్ర సాధన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4900కు పైగా ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రదేశాల్లో 7,50,000 మంది యోగా సాధకులకు ప్రతినిత్యం యోగా సాధనపై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 21వ తేదీ శనివారం విశాఖపట్నంలో నిర్వహించు ప్రపంచ యోగా దినోత్సవంకి గౌరవనీయులు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యం చేయటం జరుగుతోందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రతి పౌరుడు యోగ సాధనలో శిక్షణ పొంది ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు తమ వంతుగా సహకారం అందించాలని, ఈ వేడుకలను విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ సాధన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఆయుష్ వైద్యులు డాక్టర్ కేసీహెచ్ రమేష్, ఆయుష్ నోడల్ అధికారి పి కేజియా, బ్రహ్మకుమారి సిస్టర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆయుష్ వైద్య ఆరోగ్య, హోమియో వైద్యులు, విద్యార్థులు, యోగా సాధకులు తదితరులు పాల్గొన్నారు. కూర్చోగలిగినంత వరకు. ఓకే, 1 2 3 4 5 స్లోగా తీసుకుంటూ కాళ్ళు వేళ్ళ మీద రావడానికి ప్రయత్నించండి. ఏదో ఒక వస్తువు మీద మనం దృష్టి కేంద్రీకరిస్తే పడుకోండి. నెమ్మదిగా మళ్ళీ కాళ్ళు యథాస్థానానికి తీసుకొచ్చి చేతుల్ని తల మీదకి తీసుకొచ్చి ఇంకా రిలీజ్ చేయకుండా ఇంకొకసారి చేద్దామండి. విడిచిపెడుతూ ఒక్కసారి చేద్దామండి. ముందుగా నడుము భాగాన్ని బాగా సాగతీసి ఎదరికి వంచడం వల్ల మీకు ఆసనంలో ఫ్లెక్సిబిలిటీ బాగుంటుందండి. ఇన్హేల్ స్ట్రైట్, మళ్ళీ నెమ్మదిగా పైకి వచ్చి మళ్ళీ నెమ్మదిగా ఇంకొకసారి చేద్దామండి. మళ్ళీ వెనక్కి, 2 చేతులు నడుముకి సపోర్ట్ చేసుకుంటూ ఎంత వీలైతే అంతే తప్ప బలవంతంగా వాళ్ళే మ్యాట్ మీద వీలైనంత వరకు 2-3 అడుగుల డిస్టెన్స్లో కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకుని 2 3 4 5 నెమ్మదిగా ఒకసారి 2 చేతుల్ని విడిచి యథాస్థానానికి రండి. వచ్చేలా చూసుకోండి. నెమ్మదిగా 2 చేతుల్ని నడుముకి వెనుక వైపుగా పెట్టుకొని, ఇక్కడ డెమోలో చూపిస్తున్న విధముగా పెట్టుకుని గాలి తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థానానికి రండి. మళ్ళీ ఇంకొకసారి అండి, పూర్తిగా గాలి తీసుకుని నెమ్మదిగా గాలి తీసుకుంటూ, ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ 2 చేతుల్ని తలని ఒక్కసారి పైకి తీసుకురండి. కాళ్ళు లెఫ్ట్లో ఉన్న బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి కింద నుంచి పైకి మన నాడులన్నీ యాక్టివేట్ అవుతాయి. బ్రెయిన్కి చాలా మంచిది. నెమ్మదిగా గాలి తీసుకుంటూ యథాస్థానానికి రండి. ఇప్పుడు మండూకాసన అండి. ఒకసారి అప్పుడు కాళ్ళు యథాస్థానానికి తీసుకోవాలి మీద చేయి పెట్టండి, ఇబ్బంది ఏమీ లేదు. ఏ చేయి పైన పెట్టారో ఆ వైపు చెప్పబాగా ఆ చేతులు తగిలేలా రిలాక్స్గా ఈరోజు నిర్వహించినారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ పార్టిసిపేట్స్, అలాగే యోగా గురువులు, యోగా సాధన రాజయోగ మెడిటేషన్ చెప్పినటువంటి బ్రహ్మకుమారి సిస్టర్స్, అలాగే జిల్లా అధికారులు డిపిఓ గారు, అలాగే మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్,
అలాగే ఈపీడీసీఎల్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి యోగాంధ్ర కార్యక్రమం మనకు తెలుసు, సుమారుగా ఒక 4 రోజులు బట్టి మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యోగాంధ్ర స్లోగన్ వన్ హెల్త్ వన్ ఎర్త్, వన్ ఎర్త్ వన్ హెల్త్. మరి ఈ స్లోగన్తో మనం ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. ఇందులో అనేక థిమాటిక్ ప్లేసెస్, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి టూరిజం సంబంధించినటువంటి ప్లేసెస్ స్టేట్ ప్రోటోకాల్ వారి పిలుపు మేరకు మనం చేస్తూ ఉన్నాము. అందులో మొన్న 14వ తారీఖున మనము ఒక మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే ఈ నెల 21వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. మరి అదే రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది పార్టిసిపెంట్స్తో ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా మనం ముందడుగు వేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఈ సెంటర్లో మన జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అలాగే డిపార్ట్మెంట్స్ తరఫున మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఇది ప్రతిరోజు ఎందుకు అంటే మనకి ఏదైతే 21వ తారీఖున ఫైనల్ డే ఉంటుందో దానికి ఒక రకమైనటువంటి అభ్యాసన మరియు పార్టిసిపేషన్, ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మన జిల్లాలో దీనికి అందరూ అన్ని వర్గాల వారు సహకరిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మన జిల్లాలో సుమారు 4,900 పైచిలకు వెన్యూస్లో సుమారు 7.5 లక్షల మంది పార్టిసిపేట్స్ మనము 21వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాము.